ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు, ఎన్నెన్నో విచిత్రాలు. కనిపెడుతూ పోతే జీవితం కూడా చాలని విచిత్రాలు, జీవితాంతం కనిపెట్టిన తీరని అనుమానాలు. మన చుట్టూ, మన భారతదేశంలో ఉన్న ఎన్నో విచిత్రాలలోని కొన్ని విచిత్రాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే అందులో మాత్రం ఈ 5 అంతుచిక్కని రహస్యాలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. నెంబర్ 1, కవలల గ్రామం. కేరళలోని మలప్పురం గ్రామంలో ఎక్కువ మంది కవలలే ఉండడం విశేషం. ఈ గ్రామంలో ఇప్పటి వరకు 200 మంది కవల పిల్లలు ఉండడం విశేషం. ఇంకో వింత ఏంటంటే ఇదే గ్రామంలో 2 సార్లు 3 పిల్లలు కూడా పుట్టారు. దీనిని ట్విన్స్ టౌన్ అని కూడా అంటారు. నెంబర్ 2, ఎడారి గ్రామం. కర్ణాటకలోని తలక్కడ్ అనే గ్రామాన్ని ఎడారి గ్రామం అంటారు. దీని వెనుక ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. కావేరీ నదికి దగ్గరలో ఉండే ఈ గ్రామంలో పూర్వం 30కి పైగా దేవాలయాలు ఉండేవని, ఓ శివభక్తురాలి శాపం కారణంగా ఈ గ్రామమంతా ఎడారిగా మారినట్టుగా అక్కడి ప్రజలు చెబుతూ ఉంటారు. నెంబర్ 3, బుల్లెట్ బాబా టెంపుల్. రాజస్థాన్లోని బాండైలో బుల్లెట్ ఏ దేవుడు. దీని వెనుక ఓ కారణం కూడా ఉందండోయ్. ఓం సింగ్ రాథోడ్ అనే వ్యక్తి ఓ రోజు ఈ బుల్లెట్ పై వెళ్తుండగా యాక్సిడెంట్ అయ్యి మరణించాడు. ఆ తర్వాత ఈ బుల్లెట్ను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అయినప్పటికీ ఈ బుల్లెట్ యాక్సిడెంట్ అయిన ప్లేస్కు వచ్చింది. ఇలా ఎన్నిసార్లు వేరే ప్రదేశానికి తీసుకెళ్లినా పెట్రోల్ లేకపోయినా ఈ బుల్లెట్ మళ్ళీ ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్తుండడంతో ఇక ఆ బుల్లెట్కు అక్కడే గుడి కట్టి పూజిస్తున్నారు. నెంబర్ 4, లేపాక్షి టెంపుల్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ టెంపుల్ నిర్మాణం, పెయింటింగ్ అద్భుతంగా ఉంటాయి. అవన్నీ అటుంచితే ఈ ఆలయంలోని 70 స్తంభాల్లో ఓ స్తంభం గాల్లో వేలాడుతూ ఉంటుంది. నెంబర్ 5, నీటిపై తేలే రాళ్ళు. రామేశ్వరం. తమిళనాడులోని రామేశ్వరంలో ఉన్న గుడి కోనేటిలో వేసిన రాళ్ళు మునక్కుండా తేలుతాయి. ఇదే ఇక్కడి అంతుపట్టని రహస్యం. హనుమంతుడు కూడా లంకకు వారధి కట్టడానికి ఉపయోగించిన రాళ్ళు సైతం నీటిలో మునక్కుండా తేలాయని రామాయణం ద్వారా తెలుస్తుంది. దాని ప్రకారమే రామేశ్వరంకు అధిక ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమాచారం మీకు నచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఒక్కొక్క దాని గురించి నేను వివరిస్తూ పూర్తి సమాచారంతో ఇంకొక వీడియో చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి తెలుగు మోజో ఛానల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్.